కడప జిల్లాలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడం వల్ల 2024లో నేరాలు తగ్గాయన్నారు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు. పోలీసుల సమిష్టి కృషి వల్లే సాధ్యమైందన్నారు. రాబోయే సంవత్సరంలో అదే ఉత్సాహంతో ప్రజలకు ఉత్తమమైన సేవలను అందిస్తామన్నారు. ఈ ఏడాది నేరాలను 31% తగ్గించామన్నారు. ఇక సైబర్ నేరాలకు సంబంధించి ఏడాది 58 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసులో బాధితులు పోగొట్టుకున్న మొత్తంలో 50% పైగా రికవరీ చేశామన్నారు. ఈ కేసులో సైబర్ నేరగాళ్లకు చెందిన మొత్తం 135 బ్యాంక్ అకౌంట్లను గుర్తించి అందులోని డబ్బును ఫ్రీజ్ చేశామన్నారు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. మనం చూసుకుంటే కడప జిల్లా పోలీసు ఈ సంవత్సరం సమర్థవంతమైన సిబ్బంది పనితీరు మరియు మెరుగైన పోలీసింగ్తో ఓవరాల్గా చూసుకుంటే మనకి 31% నేరాలు తగ్గుదల వచ్చింది. అంతేకాకుండా బలహీన వర్గాలకు మెరుగైన భద్రత కల్పించడం అనే కోణంలో గత ఏడాదితో పోల్చుకుంటే 32% తక్కువగా నేరాలు నమోదవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ అనేవి. అంతేకాకుండా మహిళలపై అఘాయిత్యాలలో మనకు 19% తగ్గుదల కనిపిస్తుంది. రేప్ కేసెస్ 26% తగ్గడం జరిగింది. అత్యాచారాల కేసులో మనకి రోడ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే మెరుగైన పెట్రోలింగ్ మరియు అవగాహన కార్యక్రమాలు, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వీక్స్ రెగ్యులర్గా కండక్ట్ చేయడం వల్ల ఓవరాల్గా రోడ్ ప్రమాదాల్లో మనకి 15% తగ్గుదల అనేది కనపడుతుంది. 2024 క్రైమ్ రౌండప్లో భాగంగా మనం చూసుకుంటే నేర గణాంకాల పరంగా విజిబుల్ పోలీసింగ్, అసాంఘిక శక్తులపై నిఘా పెట్టడం, అదేవిధంగా అవగాహన కార్యక్రమాల వల్ల ఓవరాల్ పనితీరులో మనం మెరుగుపరచడం జరిగింది. ముఖ్యంగా అక్రమ మద్యం పరంగా చూసుకుంటే ఎన్డీపీఎల్ ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యం 7,285 లీటర్లు స్వాధీనం చేసుకున్నాం. దీంట్లో భాగంగా మొత్తం 99 కేసులు రిజిస్టర్ చేయగా 130 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా బెల్ట్ షాప్స్ పై ముమ్మరంగా దాడులు కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో 1,609 కేసుల్లో 9,355 లీటర్ల మద్యాన్ని భారీ ఎత్తున స్వాధీనం చేసుకుని 1,657 మందిని ఈ రోజుకి అరెస్ట్ చేయడం జరిగింది.